Welcome to virtual class, Karnool district. My name is Anwar Pasha, School Assistant Maths, ZPHS Burandodi, C. Belgal Mandal, Karnool district. Today I am here with you to discuss about questions, that is 23rd and 24th questions from 3 STRT model paper. So from which chapter are these questions coming from? The 23rd question, if you observe, it is coming from surface areas and volumes. What is in Telugu? It is ఉపరితల వైశాల్యములు మరియు ఘన పరిమాణములు. 24th question is from quadratic equations, that is వర్గ సమీకరణములు. So if you jump into our topic, first, what are the objects present in um, surface areas and volumes? What are the objects? What are the figures can we see here? ఇప్పుడు ఈ ఉపరితల వైశాల్యములు మరియు ఘన పరిమాణములు అనే అధ్యాయంలో మనకు ఏం కనపడతాయి అంటే మనకు త్రిమితీయ 3 డైమెన్షన్ గల ఆబ్జెక్ట్స్ కనపడతాయి. వాటినే మనం ఇంగ్లీష్ లో క్యూబాయిడ్, క్యూబ్, సిలిండర్, హెమిస్పియర్ అండ్ దెన్ కోన్ అంటాము. ఇక్కడ ఒక ఫిగర్ మిస్ అయింది, దట్ ఈస్ అర్ధగోళము, హెమిస్పియర్. సో తెలుగులో దీర్ఘకణము, ఘనము, స్థూపము, గోళము, శంఖు అండ్ దెన్ అర్ధగోళము. సో ఈ 6 పటాలపైనే, ఈ 6 వస్తువుల యొక్క వైశాల్యాలపైనే మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక దీర్ఘకణం చూస్తే, దీర్ఘకణం అనేది త్రిమితీయ వస్తువు, 3 డైమెన్షన్. ఎందుకంటే దీనికి 3 కొలతలు ఉంటాయి. ఒకటి పొడవు, లెంత్, ఇంకొకటి వెడల్పు, బ్రెడ్త్, ఇంకొకటి ఎత్తు, హైట్ ఉంటుంది. కాబట్టి దీన్ని త్రిమితీయ వస్తువు అంటాము. మన భాషలో చెప్పాలంటే త్రిమితీయ వస్తువు అనేది ఎలా ఉంటుంది అంటే మనం చేతితో ముట్టుకొనగలిగే వస్తువే త్రిమితీయ వస్తువు. వాట్ అబౌట్ దిస్ స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్, వీటిని ఏమంటామంటే ద్విమితీయ, 2 డైమెన్షనల్ ఫిగర్స్ అంటాం. దీన్ని మనం జస్ట్ వీటిని తగ్గగలం కానీ మనం చేత్తో పట్టుకోలేము. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ 2 డైమెన్షనల్ ఫిగర్స్. ఇప్పుడు మనం మన చాప్టర్కి వచ్చేపాటికి మనకు ఇక్కడ దీర్ఘకణము, ఘనము, స్థూపము, తర్వాత గోళము, అర్ధగోళము మరియు శంఖు ఉంటాయి. ఇక్కడ ఈ పటాలకి మనకు ఒక్కొక్క దానికి 3 సూత్రాలు ఉంటాయి. వీటికి సూత్రం ఏముంటాయి అంటే ఉపరితల వైశాల్యం. వాట్ ఈస్ సర్ఫేస్ ఏరియా? సర్ఫేస్ ఏరియా అంటే ప్రతి క్యూబాయిడ్ కి మనకి ఏముంటాయి అంటే 4 సైడ్స్ అండ్ దెన్ టాప్, బాటమ్, మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. 4 తలాలు ఉంటాయి. మనం ముందు, వెనక, సైడ్, తర్వాత పైన కింద చూస్తే మొత్తము ఒక క్యూబాయిడ్ కి, ఒక దీర్ఘానికి 6 తలాలు ఉంటాయి. సో ఉపరితల వైశాల్యం అంటే 4 తలాల వైశాల్యము. సంపూర్ణ వైశాల్యం అంటే ఆ ఉపరితల వైశాల్యం ప్లస్ పైన కింద చూసుకుంటే దాన్ని ఉపరితల వైశాల్యం అంటాము. ఇంగ్లీష్ లో లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ దెన్ విల్ కాల్ ఇట్ యాజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. మొత్తం 6 తలాల యొక్క వైశాల్యం చెప్పమంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పాలి. ఓకే రైట్. ఇక్కడ 6 సూత్రాలు ఉంటాయి. సిలిండర్ కి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రతి వస్తువులో కొన్ని కొలతలు ఉంటాయి. ఏం కొలతలు ఉంటాయి అంటే చెప్పేది, దీంట్లో లెంత్ ఉంటుంది, దీంట్లో లెంత్, బ్రెడ్త్, హైట్. దీంట్లో ఘనములో అన్ని ఎడ్జెస్ సమానం. కాబట్టి ఇక్కడ మనం ప్రతి దానికి లెంత్ ఏ తీసుకుంటాము, బ్రెడ్త్ ఏ తీసుకుంటాము, హైట్ కూడా ఏనే తీసుకుంటాము. నెక్స్ట్ స్థూపానికి వచ్చేపాటికి స్థూపంలో 2 కొలతలు ఉంటాయి. ఒకటి సెంటర్ టు సెంటర్ జాయిన్ చేసే ఈ రేఖను ఏమంటామంటే ఎత్తు, హైట్ అంటాము. ఈ సెంటర్ నుంచి ఇక్కడ డ్రా చేసే లైన్ ఏమంటామంటే వ్యాసార్థము అంటాము, రేడియస్ అంటాము. తర్వాత కోన్ లో వర్టెక్స్ నుంచి ఈ సెంటర్ గీసే లైన్ ఏమంటామంటే ఎత్తు అంటాము. తర్వాత సెంటర్ నుంచి ఇక్కడ గీసే ఈ లైన్ ఏమంటామంటే వ్యాసార్థము, రేడియస్ అంటాము. నెక్స్ట్ ఈ లైన్ ఏమంటామంటే స్లాంట్ హైట్ అంటాము, ఏటవాలు ఎత్తు. స్పియర్ లో ఏముంటది? స్పియర్ లో ఒకటే కొలత, దట్ ఈస్ రేడియస్ ఓన్లీ. ఓకే. అర్ధగోళంలో కూడా అదే మనకు అర్ధగోళం అంటే గోళంలో సగము. కాబట్టి ఈ గోళం యొక్క సూత్రంలో సగమే అర్ధగోళంలోని సూత్రాలు. కాబట్టి ఈ మనం పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనకు దీర్ఘకణం ఇస్తే ఏమేం కావాలి, ఘనం ఇస్తే ఏమేం కావాలి, స్థూపం ఇస్తే ఏం కావాలి, గోళం ఇస్తే ఏం కావాలి, అర్ధగోళం ఇస్తే ఏం కావాలి, తర్వాత శంఖు ఇస్తే ఏం కావాలి అని మనం తెలుసుకుంటే మనం లెక్క చేయడానికి చాలా సులువు అవుతుంది మనకి. కాబట్టి మన సూత్రాల్లో ఈ సూత్రాలు ఉన్నాయి. ఘనానికి, దీర్ఘఘనానికి, శంఖుకి, స్థూపానికి, తర్వాత గోళానికి, అర్ధగోళానికి. ఈ సూత్రాలు ఖచ్చితంగా మనం బైహార్ట్ చేసుకోవాలి. సో ప్రతి వస్తువుకు 3 ఉంటాయి. సంపూర్ణ వైశాల్యము,
ఉపరితల వైశాల్యము, తర్వాత ఘన పరిమాణము. సో, ప్రతి వస్తువుకు ఉంటాయి. క్యూబ్‌కి, క్యూబాయిడ్‌కి అన్నిటికి ఉంటాయి కాబట్టి, ప్రతి దానికి మనం ఐడియా పెట్టుకోవాలి. సో, మనకు అడిగే లెక్కలు ఎలా ఉన్నాయి మన టెక్స్ట్ బుక్‌లో అంటే, ఒక పటం అడగట్లేదు, ఒక వస్తువు అడగట్లేదు, 2 వస్తువుల కాంబినేషన్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉంది. ఐస్ క్రీమ్ అనేది ఒక కంప్లీట్ ఒక వస్తువు కాదు. దీంట్లో 2 వస్తువులున్నాయి. 2 ఆకారాలున్నాయి. ఫస్ట్ ఆకారం వచ్చేసి ఇక్కడ గమనిస్తే మనకు ఈ ఆకారం పేరేమి శంఖు, కోన్. ఈ ఆకారం పేరేమి అంటే అర్ధగోళము. ఓకే. ఇక్కడ మనం టెంట్ చూస్తే టెంట్ ఎలా ఉంది? టెంట్ కింది భాగం చూస్తే స్తూపంలా ఉంది. ఇట్స్ లైక్ సిలిండర్. అండ్ దెన్ ఈ పైన గమనిస్తే పైన మనకు శంఖులా ఉంది. ఇట్స్ లైక్ కోన్. కాబట్టి ఇక్కడ 2 వస్తువులున్నాయి. ఇక్కడ క్యాప్సూల్. వాట్ ఈస్ క్యాప్సూల్? మనం తినే ఈ గుళిక. ఈ క్యాప్సూల్ కూడా 2 వస్తువుల యొక్క సమ్మేళనము. ఫస్ట్ ఇక్కడ ఈ భాగం వచ్చేసి అర్ధగోళము. ఇక్కడ అర్ధగోళము. నెక్స్ట్ మధ్యలో ఉండే భాగం ఏమైందిరా అంటే స్తూపము. ఈ తంజావూరు డాల్ కూడా అంతే. కింద అర్ధగోళము, పైన వచ్చేసి మనకు ఒక శంఖు మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏమంటే మనకిచ్చిన క్వెషన్‌లో ఏ వస్తువులు ఉన్నాయి? అర్ధగోళమా? గోళమా? స్తూపమా? ఇది చూసుకోవాలి మనము. కాబట్టి మనం ఫస్ట్ మనం లెక్క జంప్ చేస్తే మనకు టెక్స్ట్ బుక్‌లో కొన్ని రకాల ప్రశ్నలున్నాయి. అన్ని ప్రశ్నలు మొత్తం చెప్పను. ఆ ప్రశ్నలోని జస్ట్ కొన్ని భాగాలు కొన్ని క్వెషన్స్ నేనేం చేస్తా అంటే ఇక్కడ మీతో డిస్కస్ చేస్తాను. జస్ట్ ఒక అవుట్‌లుక్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ క్వెషన్, ఒక టాయ్ ఉంది. ఒక ఆట బొమ్మ ఉంది. ఈ ఆట బొమ్మ ఎలా ఉందంటే అర్ధగోళం పైన శంకు పెట్టినట్టు ఉంది. ఓకే. అర్ధగోళం పైన శంకు పెట్టినట్టు ఈ ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ on which it's like a cone placed on a hemisphere. ఒక అర్ధగోళం పైన శంకు పెట్టిన ఆకారంలో ఉంది కాబట్టి ఇక్కడ విడగొట్టి చూస్తే ఇది మనకు ఒక బొమ్మ. సో ఇక్కడ దీని యొక్క ఏరియా కనుక్కోమంటే మనం ఏం చేయాలి అంటే వాట్ యు హావ్ టు డూ, యు హావ్ టు జస్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్. పైన what is the surface area of cone అంటే pi r l. what is surface area of hemisphere అంటే 2 pi r square. ఇవి రెండు యాడ్ చేస్తే మనకు వచ్చేదే ఈ టాయ్ యొక్క సర్ఫేస్ ఏరియా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మనం చూస్తే ఇక్కడ ఒక టెంట్ ఉంది, ఒక హట్ ఉంది. అది ఎలా ఉందిరా అంటే 2 వస్తువుల సమ్మేళనం. దట్ ఈస్ కింద చూస్తే ఒక స్తూపంలా ఉంది, పైన చూస్తే ఒక శంఖులా ఉంది. కాబట్టి ఈ టెంట్ యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోండి అంటే సేమ్ మనం ఏం చేయాలంటే పైన కోన్ కాబట్టి పై ఆర్ ఎల్ అనే సూత్రం యూజ్ చేయాలి. కింద ఇది సిలిండర్ కాబట్టి స్తూపం కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తున్న ఫార్ములా 2 పై ఆర్ హెచ్. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఈ హట్ యొక్క ఉపరితల వైశాల్యం మనకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక చెక్క పైన అర్ధగోళము పెట్టినట్టుంది. ఒక చెక్క పైన, ఆ చెక్క ఎలా ఉందంటే ఘనాకారంలో చెక్క. కాబట్టి ఈ మొత్తం చెక్క యొక్క ఉపరితల వైశాల్యం ఎలా కనుక్కుంటావు అంటే ఇక్కడ ఈ అర్ధగోళం యొక్క మనకు వ్యాసార్థం ఎంత అంటే అతిపెద్ద వ్యాసం ఎంత అవుతుందా అంటే ఈ చెక్క యొక్క పొడవు ఎంత ఉందో, ఎడ్జ్ అంచు యొక్క పొడవు ఎంత ఉందో దాని యొక్క వ్యాసం అంతే ఉంది కాబట్టి సో ద బిగ్గెస్ట్ డయామీటర్ ఆఫ్ ద హెమిస్ఫియర్ విల్ బి ద సైడ్ ఆఫ్ దిస్ క్యూబ్. కాబట్టి ఇక్కడ మనకు గమనిస్తే ఈ వాట్ ఇస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ ఫిగర్ అని అడిగినాడు. మొత్తం ఈ చెక్క యొక్క ఈ వస్తువు యొక్క ఒక మొత్తము వైశాల్యం ఎంత అని అడిగితే మనం ఫస్ట్ ఈ క్యూబ్ యొక్క ఈ దీర్ఘనం యొక్క వైశాల్యం ఎంత అంటే 6a² కనుకుంటాము. దాంట్లో మళ్ళీ పైన ఏముంది, పైన అర్ధగోళం ఉంది కాబట్టి అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అంటే 2 పై ఆర్ స్క్వేర్. కాకపోతే ఈ అర్ధగోళం యొక్క ఒక కింది భాగము మన ఘనానికి అతుకుంది కాబట్టి ఆ వైశాల్యం తీసేయాలి. కాబట్టి అది తీసేయాలంటే -πr². ఎందుకంటే అర్ధగోళం యొక్క పై భాగం ఎలా ఉంటుంది, అర్ధగోళం యొక్క పై భాగం ఎలా ఉంటుంది మనకంటే ఒక వృత్తమాకారం ఉంటుంది కాబట్టి ఆ వృత్తం యొక్క మనం వైశాల్యం తీసేయాలి కాబట్టి -πr² ఇక్కడ మనం చేస్తాము. నెక్స్ట్ ఈ పటం చూస్తే ఈ పటంలో మనకి ఏమి ఇచ్చాడు అంటే ఒక అర్ధగోళంపై మనకు ఒక స్తూపం ఇచ్చాడు. సో దీని యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోండి అంటే ఏం చేస్తాం మనం అంటే ఇక్కడ 2 πr h దీన్ని కనుక్కుంటాము. తర్వాత కింద
2πr². సో ఇది మనం కూడితే మనకు వచ్చేదే ఈ వస్తువు యొక్క ఉపరితల వైశాల్యము. సో ఈ విధంగా మనకు రెండు వస్తువులు ఇస్తే రెండు వస్తువులకి రెండు పటాల యొక్క సూత్రాలు మనము దీంట్లో ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మన 12.1 లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ టూ క్యూబ్స్ ఆఫ్ సేమ్ సైడ్స్ ఆర్ అటాచ్డ్, అంటే రెండు ఒకే పొడవు గల రెండు ఘనాలని మనము అతికిస్తే ఆ వచ్చే పటం యొక్క సంపూర్ణ వైశాల్యం ఎంత అని అడిగినాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఈ ఘనం యొక్క సైడ్ ఏ అనుకున్నాము, ఈ ఘనం యొక్క సైడ్ ఏ అనుకున్నాము. లైక్ ద సైడ్ ఆఫ్ దిస్ క్యూబ్ ఈజ్ ఏ అండ్ సైడ్ ఆఫ్ దిస్ క్యూబ్ ఈజ్ ఏ. ఇఫ్ అటాచ్ దిస్ టూ క్యూబ్స్, వాట్ ఐ గెట్ క్యూబాయిడ్ షేప్డ్ ఆబ్జెక్ట్. అప్పుడు వచ్చిన కొత్త క్యూబాయిడ్ యొక్క సైడ్ ఎలా అవుతుందా అంటే, ఈ ఏ ప్లస్ ఈ ఏ కూడితే మనకి ఏమొస్తుందంటే, if you add this a and this a, what I get the length of this cuboid. And ఇక్కడ హైట్ మామూలు హైట్ సేమ్ ఏనే ఉంటుంది, తర్వాత బ్రెడ్త్ కూడా సేమ్ ఎలా ఉంటుంది, ఏనే ఉంటుంది. జస్ట్ మారేది ఏమి ఇక్కడ అంటే లెంత్ ఒకటే మారుతుంది. సో ఇక్కడ సూత్రం పెట్టాలి. క్యూబాయిడ్ సూత్రం ఏమి, 2 into LP plus BH plus HL. ఇది మనం ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక చెక్క దిమ్మ ఉంది. ఆ చెక్క ఎలా ఉందో అంటే స్తూపం ఆకారంలో ఉంది. ఆ స్తూపం యొక్క చెక్క దిమ్మలోంచి మనం పైన తొలిచినాము. we have scooped a hemisphere at the top and at the bottom. What is the inner surface area of this object? సో ఈ వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అడిగారు. కాబట్టి ఇక్కడ అంటే ఫస్ట్ మొత్తం స్తూపం యొక్క ఈ 2πr/h ఈ వస్తువు ఫస్ట్ ఇలా మనకు స్తూపం ఉంది కాబట్టి స్తూపం పైన ఉండి పైన కూడా మనకు ఒక అర్ధగోళం తీసాం కాబట్టి దీని యొక్క ఏరియా ఎంత అంటే 2πr². ఇక్కడ వస్తుంది కింద భాగంలో కూడా 2πr². కాబట్టి ఈ విధంగా మనం ఈ మూడు కూడితే మనకు ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇంకో ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే, ఒక క్యూబాయిడ్ షేప్ ఒక దీర్ఘకరణం గల ఒక చెక్కని ఏం చేసామంటే 4 రంధ్రాలు చేసాము. ఎందుకు చేసాము అంటే దీంతో పెన్ స్టాండ్ తయారు చేసాము. పెన్ స్టాండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ పెన్ స్టాండ్ ఎలా ఉందా అంటే, ఫస్ట్ పైన ఉత్తం లెక్క ఉంది, కానీ పెన్ ఎలా ఉండాలి, పెన్ యొక్క పై భాగం ఎలా ఉంటుంది, ఒక కోన్ షేప్ లో ఉంటుంది. ఇది ఒక శంకు ఆకారం ఉంటుంది. కాబట్టి కింద భాగం ఎలా ఉంది అంటే కింద శంకు ఆకారం ఉంది. కాబట్టి అంటే మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే, ఆ పైన కనపడి మనకు ఉత్తాలు కానీ లోపల ఉంటాయంటే ఇలా 4 శంకులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే దీన్ని తొలిచి దీన్ని వచ్చే ఈ చెక్కని తీసి పక్క పెట్టినాము. సో ఈ దీర్ఘకరణం యొక్క ఘన పరిమాణం అంతా, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ పెన్ స్టాండ్ అని చెప్పి మనకు కొలతలు ఇస్తాడు. దీన్ని ఎడేసి ఇస్తాడు, దీని యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ ఇస్తాడు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ క్యూబాయిడ్ యొక్క వాట్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ దిస్ క్యూబాయిడ్ ఫార్ములా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేసి ఇప్పుడు దీంట్లో నుంచి ఏం చేసాం, మనము ఈ హోల్ చేసాం. హోల్ చేసి ఏమవుతుంది, మనకు చెక్క వస్తుంది. ఆ చెక్క తీసేసాం. సో ఎంత చెక్క మనం తీసేసాము అంటే అది మైనస్ చేయాలి. మైనస్ ఎన్ని అంటే 4 రంధ్రాలు చేసాము. ఆ రంధ్రాలు ఎలా ఉన్నాయి, ఆ రంధ్రాలు శంకు ఆకారంలో ఉన్నాయి. కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్, ఒక శంకు యొక్క ఘన పరిమాణము సూత్రం ఏమంటే 1/3 πr²h. 4 ఎందుకు అంటే 4 ఉన్నాయి కాబట్టి 4 × 1/3 πr²h. ఇది చేస్తే మనకు ఈ చెక్క యొక్క ఈ పెన్ స్టాండ్ యొక్క ఘన పరిమాణము వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వాట్ ఈస్ క్యాప్సూల్ ప్రాబ్లం. ఒక క్యాప్సూల్ ఇస్తాడు, ఆ క్యాప్సూల్ యొక్క పొడవు ఇస్తాడు, డయామీటర్ ఇస్తాడు. మనం చెప్పాను క్యాప్సూల్ ఎలా ఉంటుంది. క్యాప్సూల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 figures. At the edge it is hemisphere and at the middle it is a cylinder. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ క్యాప్సూల్ లో మనకు ఈ 2πr/h సిలిండర్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్, వాట్ ఈస్ ద ఏరియా సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ క్యాప్సూల్ అడుగుతున్నాడు. కాబట్టి ఇది ఒక వస్తువు కాదు, రెండు వస్తువుల సమ్మేళనం. కాబట్టి ఇక్కడ 2πr², ఇక్కడ కూడా 2πr². సో ఈ మూడు కూడితే మనకు వచ్చేదే ఈ క్యాప్సూల్ యొక్క సర్ఫేస్ ఏరియా. ఓకే, మా టెక్స్ట్ బుక్ యొక్క 14 సెంటీమీటర్స్ పొడవు కూడా ఒక క్యాప్సూల్ ఉంది. దాని యొక్క వ్యాసం ఎంత అంటే 5 మిల్లీమీటర్లు. సో అలా ఈ లెక్క మనకు చాలా ఇంపార్టెంట్. ఈ లెక్క ఒకసారి చెక్ చేసుకుంటే మనకు బాగుంటుంది. నెక్స్ట్ ఇలాగే మన టెక్స్ట్ బుక్ లో గులాబ్ జామున్ ఒక సిలిండ్రికల్ ఒక స్థూపాకారంలో ఒక గ్లాస్ జార్ లో మనకు గులాబ్ జామున్ వేశాడు. ఆ గులాబ్ జామున్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ సేమ్ కాంబినేషన్ ఆఫ్, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్
సిలిండర్ అండ్ సిలిండర్ అండ్ టూ హెమిస్పియర్స్. సో ఇక్కడ ఇప్పుడు దీని యొక్క ఏరియా కాదు మనం కనుక్కోవాల్సింది, మనం కనుక్కోవాల్సింది ఏమరా అంటే ఈ యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. వాట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ హెమిస్పియర్? ఇక్కడ హెమిస్పియర్ ఉంది, ఇక్కడ హెమిస్పియర్ ఉంది కాబట్టి 2/3 పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ కూడా సేమ్ 2/3 పై ఆర్ క్యూబ్. సో ఈ విధంగా ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు వచ్చేది ఈ ఒక గులాబ్ జామున్ యొక్క ఘన పరిమాణము. సో ఇలాంటి లెక్క ఉంది మన టెక్స్ట్ బుక్ లో, అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఆయిల్ ట్యాంకర్ ఇచ్చిన వాట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఆయిల్ ట్యాంకర్ అంటే ఇది కూడా కాంబినేషన్ ఆఫ్ టూ ఫిగర్స్. ఈ అంచులు అర్ధగోళము, మధ్యలో ఉండేది స్తూపము. సో ఇలాంటి లెక్కలు బాగా చూసుకొని ఓకే ప్రిపేర్ అయితే మనకు చాలా మంచిది. ఓకే రైట్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ చూసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే దట్స్ అబౌట్ 23rd క్వశ్చన్. ఈ 23rd క్వశ్చన్ అనేది ఈ చాప్టర్ లో వస్తుంది. ఈ చాప్టర్ లో వచ్చే మ్యాథ్స్ క్వశ్చన్స్ నేను కవర్ చేశాను. సో ఇంకా ఉంటే మీరు నేర్చుకోవాలని నా మనవి. మనం నెక్స్ట్ 24th క్వశ్చన్స్ వెళ్ళిపోతే ఇట్ కమ్స్ ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వాట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? వర్గ సమీకరణం అనగా ఏమి? ఒక ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2 అంటే ఒక సమీకరణం యొక్క ఒక సమీకరణం యొక్క పరిమాణం, ఘనపరిమాణం కాదు సారీ, ఒక సమీకరణం యొక్క పరిమాణం 2 అయితే అతిపెద్ద ఘాతాంకం, ఆ సమీకరణంలో గల చరరాశిలో గల అతిపెద్ద ఘాతాంకం 2 అయితే దాని పేరే వర్గ సమీకరణము. An equation of degree 2 meaning that the highest exponent of the variable in the equation is 2, then it is said to be quadratic equation in one variable. Okay, మన టెక్స్ట్ బుక్ లో ఉండేది quadratic equation in one variable కాబట్టి what is standard form of quadratic equation in one variable? It is ax square plus bx plus c. What are ABC? A comma b and c are real numbers. They are real numbers. Okay, what about a? A must not be equal to 0 is condition. A సున్నా అయిపోతే ఏమవుతుంది? ax స్క్వేర్ వెళ్ళిపోతుంది, అప్పుడు ఇది క్వాడ్రాటిక్ కాదు, లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. సో మనకు కండిషన్ ఏమంటే మన ఈ ఈక్వేషన్ లో x స్క్వేర్ కూడా కోఎఫిషియంట్ సున్నాకు సమానం కాకూడదు. ఓకే రైట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 1 సంథింగ్ x3x స్క్వేర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఓకే నెక్స్ట్ కమింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ quadratic equation. What is the solution of quadratic equation? ఒక quadratic equation కి సొల్యూషన్స్ ఉంటాయా? What is the solution? సొల్యూషన్ అంటే ఒక విలువ, ఏ విలువ ప్రతిక్షేపిస్తే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తృప్తిపరుస్తుంది ఇంగ్లీష్ లో సాటిస్ఫై. The solutions to the quadratic equation are the values of the unknown variable x. It satisfies a given equation. It satisfies the equation అంటే నేను ఇప్పుడే చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఉంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి ఏ విలువ ప్రతిక్షేపిస్తే సాటిస్ఫై అంటే చెప్తాను. ఇప్పుడు ఈ x ప్లస్ లో 2 పెడతాను, 2 పెడితే 2 హోల్ స్క్వేర్, x స్థానంలో 2 పెడతాను, 5 into 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 5 2s ఎంత? 10 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 ప్లస్ 6 ఎంత అవుతుంది? 10. ఇక్కడ మైనస్ ముందే ఉంది, మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. 10 మైనస్ ఎంత? 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్. సాటిస్ఫాక్షన్ అంటే LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏ విలువ వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ లో అదే విలువ రావాలి. ఇప్పుడు ఆ విలువ ఏం చేసినట్టు? తృప్తిపరిచినట్టు. దిస్ 2 హ్యాస్ సాటిస్ఫైడ్ దిస్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. కాబట్టి 2 ఈస్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి ఇంకో పేరు రూట్ కూడా అంటాము, తెలుగులో మూలము అంటాము. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని మూలములు ఉంటాయంటే ఖచ్చితంగా 2 మూలాలు ఉంటాయి. There are exactly 2 roots for an quadratic equation. Okay, right. ఇప్పుడు ఇక్కడ 2 రాసాం కదా, ఇంకోటి ఏంది సార్ దీనికి అంటే ఇంకా దీంట్లో 3 ప్రతిక్షేపించు. 3 ప్రతిక్షేపించిన మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. కాబట్టి 2 and 3 are called as roots of this given equation. ఓకే ఈ రూట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడాలి, ఎందుకంటే ఈ రూట్స్ పైన మనకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే హౌ టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే there are 3 methods. One is computing the square, another is factorization method,
Another is quadratic formula method. మనం ఈ 3 మెథడ్స్ చదువుకున్నాము. ఇప్పుడు మనం జస్ట్ విల్ కాన్సంట్రేట్ ఆన్ quadratic formula. ఈ quadratic formula just depends upon the coefficients. ఇప్పుడు మనం ఏమన్నాం ax square plus bx plus c is equal to 0 అనేది స్టాండర్డ్ ఫార్మ్ అన్నాం కాబట్టి what is a is coefficient of x square, what is b is coefficient of x, what is c is a constant, ఒక నంబర్ c. సో ఈ a b c పైనే ఒక ఫార్ములా తయారు చేస్తారు. దేనికి తయారు చేశారు అంటే టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ quadratic equation, that is minus b plus or minus root of b square minus 4ac by 2a. సో ఈ విధంగా మనకు ఒక ఫార్ములా తయారవుతుంది. ఈ ఫార్ములా ఎలా పనిచేస్తుందిరా అంటే జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎగ్జాంపుల్ హియర్, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను 2x square minus 7x plus 3 equal to 0 తీసుకున్నాను. ఇక్కడ a ప్లేస్ లో ఏముంది 2 ఉంది, b ప్లేస్ లో ఏముంది -7 ఉంది, c ప్లేస్ లో ఏముంది 3 ఉంది. ఇక్కడ ప్రతిక్షేపిస్తే minus b plus or minus root of b square minus 4ac by 2a లో ప్రతిక్షేపించి ఒక సొల్యూషన్ తయారు చేస్తే నాకు ఏమొచ్చింది 3 and 1/2. సో ఐ గాట్ 2 రూట్స్ ఫర్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనం 3 రకాలు కూడా మనము సొల్యూషన్స్ కనుక్కోవచ్చు. కాకపోతే మనకు ఏ విధంగా అడిగాడో ఆ పద్ధతిలో కనుక్కోవాలా. కాబట్టి ఇది ఫార్ములా మెథడ్, నెక్స్ట్ ఈజ్ ఫ్యాక్టరేషన్ మెథడ్, అండ్ దెన్ దెర్ ఈజ్ కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇప్పుడు టాపిక్ ఈజ్ ఈ b స్క్వేర్ మైనస్ 4ac ఒక పేరు పెట్టి పిలుస్తాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్క్రిమినెంట్. ఈ డిస్క్రిమినెంట్ పైన మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ b స్క్వేర్ మైనస్ 4ac ఈస్ కాల్డ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. తెలుగులో విచక్షణి అంటాము, తెలుగులో విచక్షణి అంటాము. సో డిస్క్రిమినెంట్ అంటే ఏమి, డిఫరెన్షియేట్ చేస్తుంది. ఏమి చేస్తుంది డిఫరెన్షియేట్ అంటే రూట్స్ ఎలా ఉన్నాయి. This value can be used to describe the nature of the roots of quadratic equation. Nature of roots అంటే రూట్స్ ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయా అసమానంగా ఉన్నాయా, కర్ణీయ సంఖ్యలా అకర్ణీయ సంఖ్యలా, ఎలా ఉన్నాయి, సమానం అసమానం, ఇది దీన్నే నేచర్ ఆఫ్ రూట్స్ అంటాము. ఈ b స్క్వేర్ మైనస్ 4ac విలువ ఇట్లా 3 రకాలుగా ఉంటుంది. 0కి సమానం కావచ్చు, 0కి తక్కువ కావచ్చు, 0 కంటే ఎక్కువ కావచ్చు. సో if b స్క్వేర్ మైనస్ 4ac is greater than is equal to 0, b స్క్వేర్ మైనస్ 4ac విలువ 0కి సమానమైతే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని రాస్తాము. మూలాలు వాస్తవాలు మరియు సమానము అని రాస్తాము. b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అంటే మైనస్ లో వస్తే -1/2 -3 -4 అట్లా వస్తే మైనస్ ఆన్సర్ వస్తే రూట్స్ ఆర్ నాట్ రియల్. సో మూలాలు వాస్తవాలు కాదు, వాస్తవ మూలాలు లేవు అని రాస్తాము. నెక్స్ట్ b స్క్వేర్ మైనస్ 4ac నేను 2 భాగాలు చేశాను. b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అంటే ఏమి, ప్లస్ నెంబర్. ఆ ప్లస్ నెంబర్ ఎలా ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్. వాట్ ఇస్ పర్ఫెక్ట్ స్క్వేర్? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 4 9 16 25 30 అలా వస్తే రూట్స్ ఎలా ఉంటాయంటే రేషనల్ అండ్ అన్ఈక్వల్, అంటే అకర్ణీయ సంఖ్యలు మరియు సమానాలు. ఓకే, b స్క్వేర్ మైనస్ 4ac పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అంటే ఈ 4 9 16 25 కాకుండా వేరే నంబర్ వస్తే అప్పుడు కర్ణీయ సంఖ్యలు మరియు అసమానము. లేదా నేను జస్ట్ డెప్త్ కోసం ఇక్కడ రాశాను కానీ b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే జస్ట్ యూ హావ్ టు రైట్ రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అని రాస్తే సరిపోతుంది. రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అంటే మూలాలు వాస్తవాలు మరియు అసమానాలు రాస్తే సరిపోతుంది. జస్ట్ దీనిపైన ఎగ్జాంపుల్ చూసి మనము జస్ట్ సీ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. d స్క్వేర్ d విలువ ఎంత వచ్చింది, గ్రేటర్ దాన్ 0 వచ్చింది. అప్పుడు ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో 1 వస్తే నేను ఏం చేసినాను అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఏం రాసా, రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ డిఫరెంట్, రియల్ అండ్ అన్ఈక్వల్, మూలాలు వాస్తవాలు మరియు అసమానాలు. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే b స్క్వేర్ మైనస్ 4ac విలువ 0 వచ్చింది. ఈ 0కి సమానం అయితే ఇక్కడ 0 వచ్చింది. 0కి సమానం అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, మూలాలు వాస్తవాలు మరియు సమానాలను రాయాలి. ఇక్కడ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ -3 వచ్చింది, మైనస్ విలువ వచ్చింది కాబట్టి లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 అంటే ఏమి, నో రియల్ రూట్స్, వాస్తవ మూలాలు లేవు, లేదా హ్యావ్ కాంప్లెక్స్ రూట్స్ అంటాము. జస్ట్ మీరు నో రియల్ రూట్స్, వాస్తవ మూలాలు లేవు అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన ఒక లెక్క అడుగుతున్నాడు. ఏమిటా లెక్క అంటే ఒక లెక్క ఇచ్చి ఇక్కడ మనకు k వాల్యూ కనుక్కోమంటాడు. క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే దీని యొక్క మూలాలు సమానము అంటాడు. మూలాలు సమానం ఎప్పుడు అని చెప్తాం మనము అంటే b స్క్వేర్ మైనస్ 4ac విలువ = 0కి సమానం అయితే మూలాలు సమానం అని మనం చెప్పినాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈ ఈక్వేషన్ మనం సార్ట్ అవుట్ చేసుకుంటే ఎలా వస్తుంది, kx స్క్వేర్ మైనస్ 2kx ప్లస్ 6 వస్తుంది. సో వాట్ అబౌట్ a b అండ్ c అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ a కాబట్టి x స్క్వేర్ కోఎఫిషియంట్ a, సో a = k, the x కోఎఫిషియంట్ b కాబట్టి b = -2k, కాన్స్టెంట్ c కాబట్టి c = 6 అని రాసాము. సో దేర్ఫోర్ మనకి ఇక్కడ రూట్స్
డిస్క్రిమినెంట్ కనుక్కోకూడదు. క్వెషన్ ఏమిస్తాడంటే దీని యొక్క మూలాలు సమానం. ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ అని చెప్తాడు కాబట్టి డైరెక్ట్ గా b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటాము. b ప్లస్ లో -2k 4 ఇంటూ a ప్లస్ లో k c+6 ప్రతిక్షేపించి చేసుకుంటూ పోతే నాకు లాస్ట్ లో వస్తుంది k ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. సో ఇలాంటి లెక్క ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో జస్ట్ లెర్న్ అబౌట్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ మనకి వచ్చే ప్రాబ్లమ్స్ చూస్తే మనం గమనిస్తే చాలా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. యూ ప్లీజ్ సీ హియర్. ఫైండ్ ద టూ నంబర్స్ హూస్ సమ్ ఈస్ 27. మనకి ఏమడుగుతున్నాడు అంటే రెండు నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్లు కూడితే ఎంత వస్తుంది అంటే 27 వస్తుంది. దానికి లబ్ధం ఎంత 182. ఇలాంటి లెక్కలో ఏం చేయాలి అంటే ఒక నంబర్ ఎక్స్ అనుకోవాలి. ఇంకో నంబర్ ఎలా వస్తుంది? జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో రెండు నంబర్లు కూడితే 27 వస్తుంది కాబట్టి ఆ 27లో ఒక నంబర్ ఏమనుకుంటా అంటే 14 అనుకుంటాను. సో 27లో 14 పోతే ఎంత అంటే మనకేమొస్తుంది? నెక్స్ట్ నంబర్ ఏమొస్తుంది? ఈ నెక్స్ట్ నంబర్ రావాలంటే ఏం చేయాలి? ఈ 14ని 27 తీసేయాలి. తీస్తే ఎంత వస్తుంది? నాకు 13 వస్తుంది. సో ఒక నంబర్ ఎక్స్ అనుకుంటే ఏం చేయాలి? నెక్స్ట్ నంబర్ ఏమవుతుంది? ఒక నంబర్ ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ నంబర్ ఏమవుతుంది అంటే 27 - x. కాబట్టి ఇలా 2 నంబర్స్ ఇస్తే ఇలా చేయాలి. వాటి యొక్క ప్రొడక్ట్ కాబట్టి ప్రొడక్ట్ మీన్స్ x ఇంటూ 27 - x ఈజ్ ఈక్వల్ టు 182. దీన్ని సార్ట్ అవుట్ చేసుకుంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది అంటే వాట్ ఈస్ ఫైండ్ ద టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్. కాన్సిక్యూటివ్ అంటే మీ వరుసగా వచ్చే సంఖ్యలు ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4. సో ఆ సంఖ్య ఎలా వస్తుంది అంటే ఈ ముందు నంబర్ 1 కూడితే వస్తుంది, 2కి 1 కూడితే 3 వస్తుంది, 3కి 1 కూడితే 4 వస్తుంది. ఆ విధంగా వస్తాయి. కాబట్టి వరుస సంఖ్యలు అంటే ఏమి? ముందు సంఖ్యని 1 కూడితే వచ్చేదే నెక్స్ట్ వరుస సంఖ్య. సో ఒక సంఖ్య x అనుకుంటే నెక్స్ట్ వచ్చే వరుస సంఖ్య ఏదిరా అంటే x + 1 అని రాయాలి. ఇప్పుడు ఫైండ్ ద టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్ అంటే ఏమి? స్క్వేర్ అంటే x². సమ్ అంటే ఏమి? ప్లస్. కాబట్టి దీన్ని కూడా స్క్వేర్ చేస్తే x + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 365. దీన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇలా చేసుకుంటూ పోతే మనకు x విలువ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏజెస్ ప్రాబ్లం అవుతున్నాడు. ఓకే, వాట్ ఇస్ ద ఏజ్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రెసెంట్ ఏజ్ తీసుకోవాలి. ప్రెసెంట్ ఏజ్ x తీసుకోవాలి. నెక్స్ట్ బిఫోర్ అంటే ఒక 10 ఏళ్ల ముందు ఉన్నప్పుడు మైనస్ చేయాలి. 10 ఏళ్ల తర్వాత అంటే ప్లస్ చేయాలి. సో అలాంటి లెక్కలు కూడా వస్తున్నాయి. సో మీరు జాగ్రత్తగా కొన్ని లెక్కలు చేసుకొని పోతే మనకు ఎగ్జామ్ లో మనకు చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ చూసే కదా k విలువ అడుగుతున్నాడు. సో ఫైండ్ ద డిస్క్రిమినెంట్ అడుగుతున్నాడు. డిస్క్రిమినెంట్ మీన్స్ b² - 4ac. సో ఈ విధంగా మనము కష్టపడితేనే మనకు మార్కులు వస్తాయి. కష్టపడకుండా మార్క్స్ రావు. కష్టపడకుండా వచ్చిన మార్క్స్ మనకు ఫలితాన్ని ఇవ్వవు. కాబట్టి మనం గమనించాల్సింది ఏమంటే మనం ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతాము. ఇప్పుడు మనం సుఖపడితే తర్వాత కష్టపడతాము. సో ఈ 1 మంత్ 40 డేస్ మనం కష్టపడితేనే మన ఎగ్జామ్ లో పాస్ అవుతాము. సో మీరు ఖచ్చితంగా కష్టపడి ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి. అది నా కోరిక. అందుకే మనం ఇంత కష్టపడి అంటే మీ సార్ వాళ్ళు చెప్పలేరా అంటే మీ సార్లు మాకంటే బాగా చెప్తారు. జస్ట్ మేము మీకు ఒక ఐడియా కోసం ఇది మేము చూపిస్తున్నాము. సో వి ఆర్ నాట్ హీరోస్. స్పెషల్ హీరోస్ ఆర్ యువర్ టీచర్స్. మీ టీచర్సే మీ హీరోస్. మీ టీచర్లే మీకు నిజమైన హీరోస్. మేము జస్ట్ వీఆర్ హియర్ టు జస్ట్ డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. అంతేగాని మేమేదో పొడుస్తాము చేస్తామని కాదు. జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి మేము ఇక్కడ వచ్చాము. కాబట్టి మా తాపత్రయం వల్ల మీరు బాగా చదివి బాగా పాస్ అయ్యి బాగా భవిష్యత్తులో ఎక్కువగా సక్సెస్ పొందాలని మా ఆశ. కాబట్టి జస్ట్ వర్క్ హార్డ్ and write your exams very well. Okay, all the best for your exams. Okay, and then thank you for this opportunity.